ఒకప్పుడు హేతువాద ఉద్యమం బలంగా ఉన్నప్పుడు కూడా హేతువాదులు అట్లా అవమానకరంగా మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళేందంటే సబ్‌స్టాన్షియేట్ చేస్తూ తమ అభిప్రాయం ఏంటని చెప్పడానికే ట్రై చేస్తారు. ఇవాళ ఏమైందంటే వాళ్ళు దాడులు చేస్తున్నారు, ఇటు వీళ్ళు దాడులు చేస్తున్నారు. మతత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడడం, కావాలనే వాంటెడ్‌లీ దేవుళ్ళని అవమానకరంగా మాట్లాడడం. దీనివల్ల ఏమీ మార్పయితే ఏమి రాదు. ఇప్పుడు ఈ అబ్బాయి వల్ల కూడా ఈ అబ్బాయి సాధించేది ఏమీ ఉండదు. ఫైనల్‌గా గొడవలు తప్ప ఈ అబ్బాయి తన పాయింట్ ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాల్సింది దేర్ షుడ్ బి లైట్ నాట్ హీట్ ఇన్ ద డిస్కషన్ అంటారు. అంటే వాదాల్లో వెలుగుండాలి కానీ వేడి ఉండకూడదు. సో అది మర్చిపోయి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏంటంటే ప్రతి ఒక్కరు అగ్రెసివ్గా మాట్లాడడం, కేసులు పెట్టేయడం, దాడులు చేయడం. ఈ గొడవ సోషల్ మీడియాకి వచ్చినాక ఎక్కువైంది. ఎందుకంటే పాపులారిటీ ఈజీ అనమాట. అగ్రెసివ్గా ఉండి లేకపోతే వివాదంగా ఉంటే నువ్వు తొందరగా పాపులర్ అవుతావు. కన్స్ట్రక్టివ్గా నీ విషయాన్ని చెప్పదలుచుకుంటే నువ్వు పాపులర్ కావు, నీకు వ్యూస్ కూడా రావు. అదే అగ్రెసివ్గా ఉండే బూతులు తిట్టో వివాదాలు క్రియేట్ చేస్తే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి, పాపులారిటీ వస్తుంది. ఇవన్నీ ఒక మోడల్లోకి మనం ప్రవేశించాం. ఈ మోడల్ వల్ల ఏమవుతుందంటే జనాలు బ్యాలెన్స్ తప్పిపోయి మాట్లాడడం. ఈ అబ్బాయిలో కూడా ఆ టెండెన్సీ ఉంది. ఈ వీడియోలో కూడా అది క్లియర్గా ఉంది. సో దాంతోపాటు అతను ఏం చెప్తున్నా అంటే టైటిల్ ఏమో నేను ఇండియా వస్తున్నాను పెట్టాడు, కానీ అతను ఇండియా రావట్లేదు. యాక్చువల్గా అతను ఏమంటున్నాడంటే నేను ఇంకా నా పాస్పోర్టు ఉంది, ఇది 2035 వరకు ఉంది, 35లో వస్తాను అంటున్నాడు. సో 35లో వచ్చేవాడు ఇండియాకి వస్తున్నట్టుగా ఎందుకు పెట్టాడు టైటిల్ అంటే అతను కూడా డైవర్షన్ పాలిటిక్స్లో టైటిల్ ఒకటి పెట్టి లోపల ఒకటి మాట్లాడే అందరూ యూట్యూబ్ ఛానల్ చేసే పని అతను కూడా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అతను చెప్తున్నది ఏమంటే నేను 2035 వరకు రాను, ఒకవేళ నా అవసరం ఏమైనా దేశానికి ఉంది, అభివృద్ధి అవుతుంది, నేను వస్తే అనుకుంటే మీరే రప్పించుకోండి అన్నట్టు అంటున్నాడు. అంటే అతను క్లియర్గా ఏంటంటే అతను మాటల్లో లాయర్లతో కూడా అతను మాట్లాడాడు. కేసు ఏంటి, దీని వివరాలు ఏంటి, మేబీ దాని డీటెయిల్స్ కూడా కోర్టు నుంచి తెప్పించుకోండొచ్చు అన్నాం. ఎందుకంటే బయట మాట్లాడేది వేరు, కేసు డీటెయిల్స్ వేరు. నేను నిన్న కూడా చెప్పాను, ఓన్లీ అబ్బాయిని రప్పించాలంటే పాస్పోర్ట్ రద్దు చేయాలి. పాస్పోర్ట్ రద్దు చేయాలంటే కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్బిడబ్ల్యూ కోర్టు ఇష్యూ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు ఇష్యూ చేయాలి. కోర్టు ఇష్యూ చేయాలంటే ఆ కేసు తీవ్రత ఆ స్థాయిలో ఉండాలి. రెండోది అబ్స్కాండ్ అయిపోయాడని కోర్టు డిక్లేర్ చేయాలి. మూడోది ప్రొక్లమేషన్ అంటారు, సిఆర్పిసి 82 ప్రకారం పబ్లిక్ అనౌన్స్మెంట్ని ప్రొక్లమేషన్ అంటారు, ప్రొక్లమేషన్ చేయాలి. నాలుగోది డెలిబరేట్గా ఇతను కావాలని విచారణకు రావట్లేదని నిరూపించాలి. ఇవన్నీ పెట్టుకొని వీళ్ళు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్కి ఒక పిటిషన్ వేయాలి, ఎవరు పోలీసులు. సో ఇవన్నీ ఉన్నాయి, ఈ కండిషన్ ఉన్నాయి కాబట్టి అతని పాస్పోర్ట్ని క్యాన్సిలేషన్ చేయండి, లేదా ఇంపౌండింగ్ అని కూడా అంటారు, దాన్ని ఇంపౌండింగ్ చేయండి అని అంటారు. అప్పుడు ఆ పాస్పోర్ట్ రీజనల్ పోస్ట్ ఆఫీసర్ ఇంపౌండింగ్ చేస్తాడు. ఎప్పుడైతే ఇంపౌండింగ్ అవుతుందో అబ్బాయి ఇంకెక్కడికి కదలలేని పరిస్థితి ఉంటుంది. ఆ దేశంలో కూడా, మలేషియాలో కూడా వ్యాలిడ్ పాస్పోర్ట్ లేదు కాబట్టి ఈ అబ్బాయిని నువ్వు వెళ్ళరా బాబు మీ దేశానికి అని అంటారు. అప్పుడు అతను ఇండియాకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇవన్నీ చేస్తారా వీళ్ళనేది తెలియదు. అవన్నీ ఒకవేళ చేసినా కూడా నాన్ వేస్ట్ రెడీగా ఉన్నట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ అబ్బాయికి ఏం అర్థమైందంటే లీగల్గా అంతా మాట్లాడినాక ఒకవేళ ఇండియాకి వెళ్తే ఏం చేస్తారు, కోర్టులో పెడతారు. ఈ లోపలే ఇండియాకి ఒకవేళ పాస్పోర్ట్ రద్దు అయితే ఇండియాకి వెళ్ళాలి. ఈ లోపల క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, లేదు ముందస్తు బెయిల్కి, యాంటిసిపేటరీ బెయిల్కి ట్రై చేయొచ్చు. వర్స్ట్ కండిషన్ ఏంటి, జైలుకి వెళ్తాడు. జైల్లో కూడా ఎక్కువ కాలం ఉండే కేసులేం కాదు ఇది. ఒకవేళ జైల్లో ఉన్న అబ్బాయి ఏం చేస్తాడు, బయటకు వచ్చినాక దాని మీద ఒక 10 వీడియోలు చేసి 10 లక్షలు సంపాదిస్తాడు. కాబట్టి అబ్బాయి వరస్ట్కి ప్రిపేర్ అయిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే అనేక దేశాలు తిరిగాడు, అనేక కష్టాలు కూడా పడుంటాడు. కాబట్టి జైలు కూడా పెద్ద అతనికి ఏమీ ఇబ్బంది కాదు. అంటే ప్రిపేర్ ఫర్ ద వరస్ట్, ప్లాన్ ఫర్ ద బెస్ట్ అనే ఒక సామెత ఉంది. అలాగే ఇతను ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ ఏంటి, జైలుకు వెళ్ళడానికి ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. అంతకంటే అతనే చెప్తున్నాడు, నేనేం నేరం చేశాను, రేపులు చేశానా, లేకపోతే హత్యలు చేశానా, లేకపోతే ఏం చేసి నేను దేశద్రోహం చేశాను, ఏమీ లేదు. ఒక దాంట్లో చిన్న పొరపాటు జరిగింది, దానికి సారీ చెప్పాను, అంతకంటే ఏం లేదు. నేను అనేక దేశాలు తిరిగాను, కొన్ని వందల గుళ్ళను వీడియోలు చేసి చూపించాను, పవిత్ర స్థలాలని వీడియోలు చేసి చూపించాను, 80 లక్షల వరకు దానాలు చేశాను, నేను సమాజానికి ఉపయోగపడే పనులు చేశాను తప్ప నేను నష్టం కలిగే పనులు ఏమీ చేయలేదు అనేది అతను చెప్తున్నాడు. అది కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే అతను రాంగ్ సైడ్ ఆఫ్ ద రబ్బింగ్ ద రాంగ్ సైడ్ అంటారు, అట్లా
బీజేపీతో పెట్టుకోవడం అనేది అతనికి ఖచ్చితంగా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బీజేపీనే సెంట్రల్ అధికారంలో ఉంది, మెజారిటీ స్టేట్ల అధికారంలో ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే బీజేపీ నాయకత్వం అతని గురించి పట్టించుకోలేదు. కానీ అతను ఇలాగ రెచ్చిపోతూ ఉంటే రేపు బీజేపీ నాయకత్వం కానీ పట్టించుకుంటే ఖచ్చితంగా అతనికి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటే ఏముంది, రాజు అనుకుంటే కేసుల కొదవ, దెబ్బల కొదవ అని గతంలో ఉన్నట్టు ఇప్పుడు ప్రభుత్వాలు అనుకుంటే కేసుల కొదవ ఏం లేదు. రేపు ఇతని మీద ఖచ్చితంగా సీరియస్ కేసులు పెడతారు. సీరియస్ కేసులు పెట్టినప్పుడు అతన్ని పట్టుకురావడం పెద్ద ఈజీ కాదు. కాబట్టి బెయిల్ కూడా అంత ఈజీగా రాదు. రేపు ఉపా లాంటి కేసులు పెట్టారనుకో 1 ఇయర్ మినిమం బెయిల్ రాదు. అంత రిస్క్‌లు అవసరం లేదు అతనికి. మాట్లాడేది బ్యాలెన్స్‌గా మాట్లాడి ఎక్కడ సైలెంట్‌గా ఉండాలో కూడా నేర్చుకోవాలి. సైలెన్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అది ఇంకా అతను నేర్చుకోలేదు. మరి ఈజీగా నేర్చుకుంటాడా, కష్టంగా నేర్చుకుంటాడా అని